చచ్చిపోతాను, నాకు అర్థం కాని నేను చచ్చిపోతున్నాను కదంటాడు. ఏమైంది సార్ ఇతనికి? క్యాన్సర్ ఫస్ట్ స్టేజా? హెచ్ఐవి చివరి పాకానికి వచ్చిందా? వస్తుంటే తోసబొమ్మ గరిచిందా? ఏంటి ప్రాబ్లం అసలు? నేను చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతావు నువ్వంటే నాకు కోరలేదు. అంతకన్నా ప్రాబ్లం లేదు సార్ వాడికి. ఏం ప్రాబ్లం మీరు చెప్పండి? బైబిల్ అంతా చదవండి. ఏ షాక్ వచ్చిన కష్టం ఏంటి చెప్పండి? ఏం లేదు. కష్టపడి వేటట్ట కళ్ళిళ్ళాడు, కూర దొరకలేదు, నిరాశ వచ్చేసింది. యవనస్తులందరికీ వందనాలు. ఇంత అడ్డగోలు పనికి మనం డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ ఎవరికి రాకూడదు. మనం బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. నువ్వు కోరుకున్న కూర లేకపోతే, కోరుకున్న డ్రెస్ లేకపోతే, కోరుకున్న వ్యక్తి కాకపోతే చచ్చిపోతాడు. బుద్ధి జ్ఞానం పాపిష్టి మాట. నువ్వు ఎవడం అసలు? నీ జీవం నీదా? నీ శరీరం నీదా? నీ ప్రాణం నీదా? నీ లైఫ్ ఏది నీది? ఈ మధ్య తరంలో విస్తారంగా ప్రబలిపోతున్న పాపిష్టి మాట, నా ఇష్టం. ఏమిట్రా నీ ఇష్టం? నువ్వు పుట్టింది నీ ఇష్టమా? ఏ తల్లిదండ్రులు జన్మించాలని ఇష్టమా? ఏ ఇంట్లో అడుగు పెట్టాలని ఇష్టమా? ఎంత కాలం బతకాలని ఇష్టమా? ఏ ఆరోగ్యంతో ఉండాలని ఇష్టమా? అలాంటి కలరు, కల్చరు, హైటు, వైట్, లైట్ ఏది నీ ఇష్టం? నీ బతుకులో ఏది నీ ఇష్టం కాదు. దేవుని చిత్తాన్ని ప్రశ్నించడం నీ చిత్తం అయితే అది నీకు మంచిది కాదు. ఏది నీ ఇష్టం? బాగా అలవాటు అయిపోయింది బ్రతకలు. నా ఇష్టం, నాకు ఇష్టం లేదు, నాకు వద్దు. ఏంటి నీ ఇష్టం? ఒక్కటి చెప్పు నాకు. నీ ఆరోగ్యమా, నీ వయసా, నీ అంతస్తా, ఏది నీ ఇష్టం? అన్ని తన ఇష్టమే. యేసు ప్రభుకి అయితే ఎప్పుడు పుట్టాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ లోకంలోకి రావాలి, ఏ కాలంలో రావాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ గోత్రంలో రావాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ పేరు మీద రావాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ పట్టణం డిసైడ్ చేసుకుని అన్ని డిసైడ్ చేసి నచ్చినట్టుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి ఏమన్నా తెలుసా? నన్ను గూర్చి గంధపు చుట్టలో రాయబడిన ప్రకారం వచ్చాను, తండ్రి చిత్తము చేయటం నాకు ఇష్టం అన్నాడు. అన్ని తన ఇష్టంగా డిసైడ్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాడు నా తండ్రి చిత్తం అని మాట్లాడుతుంటే, ఏది నీ ఇష్టం కానోడు ఏమిటో పేటరేకపోయిన మాటలు మాట్లాడడం? నీ చదువుని ఇష్టమైపోయింది, నీ ఉద్యోగం ఇష్టమైపోయింది, నీ పెళ్లిని ఇష్టమైపోయింది, నీ నిర్ణయాలను ఇష్టమైపోయింది. ఇంటికి వస్తే అడగకూడదు, ఏ టైంకి వచ్చినా మాట్లాడకూడదు. ఏమిటది? నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో నీ ఇష్టమే, ఎవరితో రిలేషన్ నీ ఇష్టమే. ఏంటి దరిద్రం? ధనవంతుడు భూమి మీద ఉన్నాడు లోక 16లో. ఆడు పాతాళానికి వెళ్ళాక అప్పుడు ప్రార్థన భారం వచ్చింది ఆడికి. 10th క్లాస్ వరకు బాగా వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని నా బిడ్డ ఒకటి చర్చ్లో ఇంటర్మీడియట్కి వచ్చాక బైపీసీ తీసుకుని డాక్టర్ అవ్వాలన్న కోరిక. రైట్. ఈ బైపీసీ తీసుకున్న కానించి అమ్మ ఈ రికార్డులు రైట్ ఇంట్లో 5 చదువుతున్నారు బైపీసీ. ఆ పిల్ల ఒక్కతే చదివితే పాస్ అయ్యే రకం కాదు. ఈ అన్నయ్య రాస్తున్నాడు, వాళ్ళ మమ్మీ రాస్తుంది, వాళ్ళ డాడీ ఈ బొమ్మలు, ఈ జీవరాశులు కోసుకోవటం, అతికించుకోవటం ఇవన్నీ ఒక సావు కాదు. ఇంట్లో అందరూ చదివితే ఆ పిల్ల పాస్ అవుతుంది. ఇక మర్మాలు మీరు గ్రహించండి. ఇంకా ప్రేయర్ టైం తగ్గిపోయింది, బైబిల్ రీడింగ్ తగ్గిపోయింది, సాటర్డే ప్రేయర్స్ మేనేసింది, సండే మాత్రం వస్తే ఆదరాబాదరిగా అందరికైనా ముందు ప్రేయర్స్ రావడం అని చెప్తుంది, పారిపోతుంది. నేను ఒక రోజున పసిగట్టి ఆరాం కొంచెం తేడా ఉంది ఇందిరా అని, ఇలా బిడ్డ అన్నాడు. అంకుల్ ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రోజు కంటే? అంకుల్ కుదరట్లేదు అంకుల్, అసలు టైం ఉండట్లేదు అంకుల్. రాత్రి 1 o'clock పడుకున్నాను అంకుల్, పొద్దున్న 6 కల్లా మళ్ళీ తయారైపోతున్నాను అంకుల్, అయినా టైం చాలట్లేదు అంకుల్. అంటే మరి ప్రార్థన చేసుకోవట్లేదు, నీకేమనిపిస్తుంది అంటే వెరీ సారీ అంకుల్ అన్న. ఏం బాధపడు బిడ్డ, రేపు పొద్దున పాతాళం వెళ్తే చేసుకునేది అదే కదా అంకుల్. నువ్వు రాగాలు తిత్తే పని అవుతుంది ఇక్కడ. ఆ ధనవంతుడు కూడా పాతాళంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా నశించిపోయి ఆత్మల భారంతో చేస్తున్నాడు. మామూలు కాదు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు లాజరును పంపించు, ఆత్మలు రక్షించబడాలి. ఇంత ఆత్మల భారం బతికున్నప్పుడు ఎంత బాగుండేదిరా. ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు భారం వస్తే నువ్వు 10 మందిని రక్షించేవాడు, పరలోకంలో కిరీటం కొట్టి ఉండేవాడివి. ఇప్పుడు పరలోకం వెళ్ళే వారి పేరు తప్ప ఎక్కడో అదిగో అల్లదిగో కనపడుచున్న కాంతి రేఖ ఏ క్రీస్తునాథుడు. ఆహా, ఆ మహా తేజోమూర్తిని చూచితే దూతల మధ్యలో కొలువు ఈరన ఆ వెలుగు దివ్య యేసు అనుకోవటమే. దగ్గరికి వెళ్తాక టచ్ చేస్తలేదు. మరి అంతటి దానికి పరలోకం వెళ్ళటం ఎందుకు ఇంకా? అంటే చాలామందికి పరలోకం నరకం తప్పితే చాలాలకి, మనకు అలాగ కాదు.
ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదో. మన పరలోకం ఫీల్ అంటే అది. స్తోత్రం చెప్పరే. నిష్కలంక పరిశుద్ధులలో పేదలు నేను, బంగారు వీధులలో తిరిగేదను. మన ఫీల్ అది. హల్లెలూయా. ఆహా అద్భుర ఎప్పుడు ధ్వనించునో, ఆహాయ ఆశ ఎప్పుడు. తండ్రి నా కన్నీటిని తొడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే. ఆయన స్పర్శ. పోన్లే కొడుక, నా దగ్గరికి వచ్చావు చాలు, ఇంకేడొక చాలు, యుగ యుగాలకి సరిపోద్దా టచ్. అసలు మీకు స్తోత్రాలు చెప్పాలనిపించలేదు, చూసావు. అసలు అది బీభత్సం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో అట్ట అంటమే తప్ప నాకు రాగం తాళం శాస్త్రం తెలియదు సార్. ఇది అంత అమాయకం. హల్లెలూయా. నేనేమంటున్నానండి ప్రియులారా, అసలు పరలోకం అంటే దేనికోసం వెళ్తాం? ప్రభువు కోసం. ఆయన అక్కడ ఉంటాడు, ఆయన చూస్తూ గడిపేద్దాం. ఇది మన ఆశ. మన వచ్చి అంటున్నాడు, అన్నా మనకి అక్కడ జీవవృక్షాలు వెళ్తారన్నా. మరి పెడతారు లేదా, ఆయన ఏం చేసుకుంటారా? నీకోసమేరా అంటే మనకి పెడతారుగా వెళ్ళాక. ఆడు కోటాలకు వచ్చినా ప్రేమ విందు కోసమే, చివరికి అక్కడికి వచ్చే కూడా సబ్జెక్ట్ అదే. మరి నువ్వు ఎట్ట తయారా? ఏ చర్చిరా మీది? ఏందిరా అన్న? ఏందన్నా నువ్వు అన్నీ అట్ట కట్ట అంటే పరలోకం సబ్జెక్ట్ కూడా ఇదేనా? ఏందిరా పనికి మాల స్టేట్మెంట్లని మానేయండి. అప్పుడు అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, ఈ భూమి మీద నీవు జీవించిన నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లు బ్రతికావు కనుక ఇప్పుడు యాతన పడుచున్నావు. అదే లాజరు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అతడు ఇప్పుడు నెమ్మది పొందుచున్నాడు. నా ఇష్టం, నా జీవితం ఉన్న వాళ్ళందరూ యుగ యుగాల పాత్రలో యాతన పడుతున్నారని వాక్యం తెలియజేస్తుందండి. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, యవనస్తులు, డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ముఖ్యంగా. వాడు కొద్దో గొప్ప చిన్న ఉద్యోగం వచ్చి వాడు పాకెట్ మనీ కాడికి వస్తే అసలు మాట్లాడితే, డబ్బులు ఏం చేసావు? నా ఇష్టం. దట్స్ మై హార్డ్ ఎర్నింగ్, యూనో. మరి నువ్వెవరు హార్డ్ ఎర్నింగ్ రా? యేసు రక్తం పెట్టి కొనుక్కున్నాడు. He belongs to Jesus Christ. The church is the hard earning of Jesus Christ. That was his labor on the cross. ఒక దైవజనుడు ఒక పాట రాసి నాకు ఎంత ఇష్టం ఆ మాట. సులభముగా నెంచకు పాపమును విలువకు రక్తము చిందెను తెలుసా అంటాడు. ఎంత నా హృదయాన్ని పట్టుకున్నమాట. అరే చిన్న పాప అన్నట్టు ఈజీగా ఎట్ట అంటావురా? దానికోసం రక్తం కార్చాడు ఆయన. ఆహా, నన్ను ఎంతగా పట్టుకున్న మాట తెలుసు అది. కొన్ని పదాలు నా హృదయాన్ని అట్లా వదిలిపెట్టవేక. నేను ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, కారులో ఉన్నా, ఏ పని చేస్తున్నా లోపల ఒక మూల నడుస్తూ ఉంటుంది. యేసయ్య ప్రేమ గురించి అందరూ ఎన్నో రకాల మాటలు రాశారు. ఒక దైవజనుడు రాసిన మాట, నన్ను పోనివ్వని ప్రేమ, నన్ను వెదకుచున్నది ప్రేమ, క్రమపరచి స్థిరపరచి ప్రేమించేది యేసు ప్రేమ. ఆయన ప్రేమ అంట పోనివ్వని ప్రేమట. పోనివ్వకుండా ఏం చేస్తుంది? లాలించి కాదు క్రమపరచి. ఆహా, హౌ బ్యూటిఫుల్. నన్ను ఒకటి అడిగాడు, మన అన్న ఈ పాటలన్నీ నువ్వు భలే చేస్తుంటావు, నీ ఎప్పుడన్నా అంటే, నువ్వు ఈ 150 కీర్తనలే సరిగ్గా ధ్యానించవరా? నేను ప్రతి దైవజనుడి కీర్తన ధ్యానిస్తాను. అందులో విషయం ఉంటే అతను ఆత్మాభిషక్తుడైతే ఆ పాట వినేసి బాగుందన్న అసలు కూర్చుంటుంది దాని మీద. ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి అతట 3 హల్లెలూయా 6 స్తోత్రాలు చెప్పి విపరీతమైన సౌండ్ పొల్యూషన్ చేస్తే నేనేం దాన్ని ఎంటర్టైన్ చేయను. కానీ అందులో విషయం ఉంటే అసలేగా దాన్ని వదిలిపెట్టను. వాళ్ళు ఎంత చిన్న బిడ్డలు రాసినంత వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. నా మంచి పాట రాశారు, వండర్ఫుల్, చాలా బాగుంది. ఈ రోజున ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏంటి సార్ చచ్చిపోవటం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఒక ఖరీదైన మాట చెప్పనా? మనం బ్రతకాలని ఆయన చచ్చిపోయాడు. మనం చచ్చిపోవటం ఏంటి? మనం చచ్చిపోవటం ఏంటి సార్? ఏమే
ఆయన ఏమన్నాడు, నేను మీకోసం చచ్చిపోయాను, మరి నా కోసం చచ్చిపోతావా అనలేదు. నా కోసం బ్రతుకున్నా. ఆమేన్. నేను మా పిల్లగాళ్ళ కోసం టీషర్ట్లు కొట్టించి ఆ మధ్య సింపుల్ గాస్పుల్ అని ప్రార్థన చేస్తే నాకు ఆ తలంపించాడు. వెనకాల అందరికీ రాసిపెట్టి ఏమో తెలుసా, హీ డైడ్ ఫర్ మీ, ఐ లివ్ ఫర్ హిమ్. అరే ఊరికి వెళ్ళిపోయి సెంటర్లో నుంచుండ్రు కాసేపు అని చెప్పి పిల్లగాళ్ళకి ఒక్కొక్కడు ఒక సెంటర్లోకి వెళ్ళి నుంచున్నాడు. వెళ్ళి yes, he is preaching the good news to the perishing souls. Amen. How beautiful it was. He died for me. ఎక్కడ పేరు లేదు, గుర్తు లేదు, సింబల్ లేదు, పాలు లేదు. ఆ మాటను చెప్పగానే క్రీస్తును అపరిమితంగా ద్వేషించేవాడు కూడా తెలుసు, చచ్చిపోయింది ఆయన ఒక్కడే, ఎవడు కాదని తెలుసు అందరికీ. ఇష్టాలు ఎవరు ఇవ్వాలి అండి, కానీ హీ డైడ్ ఫర్ మీ అండ్ ఐ లివ్ ఫర్ హిమ్ అంటే అవి ఎవరు? ఒక గీత గీయకుండా ప్రపంచానికి తెలిసిపోయే ఏకైక సమాచారం యేసునాథుని సిలువ ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ఇష్టం ఏంటి సార్? లేదు లేదు లేదు, ఈ పూట మనస్ఫూర్తిగా చెప్పండి, నా ఇష్టాన్ని దేవుని చిత్తం కోసం చంపుకుంటాను. ఎవరు చెప్పలేదు. మంచి మనస్సాక్షితో, కంగారుగా అలవాటుగా ఏదో సరదాగా చెప్పొద్దు. యు మస్ట్ బి వెరీ సీరియస్ ఫర్ దాట్. You know what is my lifestyle? My system is we need to maintain seriousness in our job, not on our faces. You got my point? Hello. అలా కోడుకుంటూ మొఖాన్ని పోస్తే ఆమెలు ట్రైనర్గా ఇప్పుడు అలా పెట్టు కూర్చోకర్లా. You can be joyful, right? You can be joyful. Your face must be approachable to everybody. అట్లా ఉండాలి. చూస్తేనే పారిపోయేలాగుంటే ఒక కుష్ఠరోగుడు, ఒక రక్తస్రావపు స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన టచ్ చేయగలదు ధైర్యం వాళ్ళకి కలిగిందంటే ఎలాంటి యాక్సెసిబిలిటీ ప్రజలకు ఇచ్చాడు ఆయన. అది గడిమే పాయింట్. వాళ్ళు ఊర్లోకే రాకూడదు కదా సార్, వాళ్ళు సొంత కుటుంబ సభ్యులకి ఎదురుపడకూడదు. ప్రభు దగ్గరికి వచ్చాడు, కొండ మీద రాత్రంతా ప్రార్థించుకుని పొద్దున కింద దిగితే డైరెక్ట్ యేసుప్రభుకి ఎదురైపోయాడు. ఏంటో ధైర్యం? ఆయన ఏం చేయడు, ఆయన చంపడు, నన్ను ఏమండో. ప్రజలకి నీపై అది క్యారెక్టర్ అంటే, అది లైఫ్ అంటే. ఏదో పెద్ద పోలీసు వాళ్ళగా ప్రపంచం అంతా దొంగలు నేను చూస్తే అందరూ अरे क्या दिखाना चाहते भाई तो? ये सब छोड़ो भाई, इससे कुछ फायदा नहीं मिलेगा. ఈ పిచ్చి పిచ్చి పనులు మానేయమని అందరిని కోరుకున్నాను. ఎవరన్నా ఆ బాబతులో మనకు టచ్లో ఎవరన్నా ఉంటే మీరు ఉండరని నా విశ్వాసం. వాళ్ళు కూడా వద్దని నేను చెప్తున్నాను. అర్థమైతే ఆమె ఎస్ వీ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ కంపెనీ బ్రదర్స్. ఎవడు పెడతాడు మనకు సెట్ గారు? బైబిల్ చెప్తున్నా ఐరన్ షార్పెన్స్ ఐరన్. ఇనుము చేతనే పోతున్నాం. మనం ఇనుము అయితే మనకి బురద మట్టి పని చేశారు. మనకి ఇనిమే కావాలి, మన క్వాలిటీ కావాలి. నమ్మితే ఆమె చెప్పండి. దేవుని నమ్మకపోతే, పరిశుద్ధాత్మ నమ్మకపోతే, రాకడ నమ్మకపోతే, వాక్యం నమ్మకపోతే, ప్రవచనం నమ్మకపోతే, దర్శనం నమ్మకపోతే మనకు సెట్ కాదు సార్. మా డాడీ అనేవారు, బేటా సబ్ లోగ్ హలో మత్ బోల్నా, కుछ लोग होता है హలో బోలే సే చలో బోలా అనేవాడు. అందరికి హలో చెప్పకూడదు, కొంతమంది హలో చెప్తే చలో చెప్పనేవాడు. అట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి భూమి మీద. హలో చెప్తే చలో అని వచ్చేయాలంట. వాడికి తిరిగి హలో చెప్పావా బస్ జో నా హోనాతో హోగియా అయిపోతుంది, కంప్లైంట్ పోతాయి. బిహేవియర్ ఆఫ్ యువర్ కంపెనీ, ఐ మీన్ టు సే నాట్ యువర్ వర్కింగ్ కంపెనీ. आजू बाजू में आसपास में जो होते हैं लोग, ख्याल रखना थोड़ा बहुत, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంటాను, నువ్వు అనుకున్నావు కూర దొరకలేదు, చచ్చిపోవడం ఏంటి? అనుకున్న జాబు, అనుకున్న వ్యక్తి చచ్చిపోవడం ఏంటి? నేను సింపుల్గా చెప్పనా, స్వచ్ఛతాన్ని చంపేసుకుంటే నువ్వు హాయిగా బతకొచ్చు. ఆ స్వచ్ఛతాన్ని పెంచి పోషించి దానికి ప్రోటీన్ ఇచ్చి దాన్ని బలపరిచి దాన్ని కసరత్తులు చేయించి దాన్ని బాగా స్ట్రాంగ్ చేసి నువ్వు చచ్చిపోవడం దేనికి? We need to practice dying to self, being Christian in this world. We need to practice self-dying. అది మన క్రైస్తవ జీవితం అంటే. నేను రాసిన ఒక ఆర్టికల్, తేడా వస్తే ఎవరైనా లేపేయటం తీవ్రవాదం, తేడాగా కనిపించే అవయవాలని సిలువ వేయటం యేసువాదం అని రాశాను.
ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ఎనీ టెర్రరిజం ఇన్ దిస్ వరల్డ్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను మీతో మాట్లాడుతున్న ఈ ఉపదేశాన్ని మీరు అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాను. రైట్? ఇతనంటే దేని చచ్చిపోతావు నువ్వు అంటే మరి నేను అనుకున్నది జరగదు. అందుకనే ఏమీ అనుకోకుండా, ప్రభా నువ్వేమనుకున్నా ఒక్క మాట అడుగు. ఎందుకు ప్రియాక్యుపైడ్ మనిషి, ప్రియంగేజ్డ్ థాట్స్ ఎందుకు అవసరమా? ఒక్క మాట, ప్రభా తెల్ల కాగితంలాగుండి, ప్రభా తెల్ల కాగితం మీద చాలా రాసేసాను, కవితలు కింద సంతకం పెట్టు అని పిచ్చి పని చేయకుండా, ప్రభా నువ్వు ఏదో ఒకటి రాయి ప్రభా, అదే ఫాలో అయిపోతాను అంటే ఆయన రాస్తే బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలు ఆ లైఫ్ ఎంత అందంగా ఉంటుంది. నేను మా సంఘంలో ఎప్పుడు చెప్తాను, నీవు ఆశీర్వదించబడటం సండే స్కూల్ రా, నీవే ఒక ఆశీర్వాదంగా మారడం యూనివర్సిటీ రేంజ్. Receiving blessings is Sunday school standard. Becoming a great blessing to the people is apostolic standard and university range. అబ్రహాముకి దేవుడు చెప్పింది అదే, నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఆశీర్వాదముగా చేసేదను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. అందరు ఇక్కడ ఈ 50% అయిపోయింది. ఐ విల్ బ్లెస్ యూ అని చెప్పావు ప్రభా, బ్లెస్ చేయండి ప్రభా, ఈ అని గీ పెట్టడమే. ఏది మన తల్లిదండ్రులు జరగలా? పెద్ద ఇమ్ము ఇమ్ము ఇమ్ము. మనం జలగ సంతానం కాదు, తన సొంత కుమారుని ఇచ్చేసినటువంటి పరమ తండ్రి సంతానం. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా.